హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ 8th క్లాస్లో 5th లెసన్, అడవులు వినియోగం మరియు సంరక్షణ. అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెసన్లో ఫస్ట్ పాయింట్, చెట్లతో ఉన్న విశాలమైన భూభాగాన్ని అడవి అని పిలుస్తారు. అడవి అంటే చెట్లతో ఉన్న విశాలమైన భూభాగం. నెక్స్ట్ పాయింట్, చలిగా ఉండి మంచు కురిసే ప్రదేశాల్లో కోనిఫెరస్ జాతికి చెందిన దేవదారు వృక్షాలు అనేవి ఏ జాతికి చెందినవి? కోనిఫెరస్ జాతికి చెందినవి. దేవదారు వృక్షాలు ఎక్కడ పెరుగుతాయి? చల్లగా ఉండి మంచు కురిసే ప్రదేశాల్లో పెరుగుతాయి. ఇక్కడ చూడండి, 2 పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఫస్ట్ పిక్చరు వేసవిలో టేకు చెట్లు అని ఇవ్వడం జరిగింది. చిత్రం బి ఉంది చూడండి. టైగర్ రిజర్వ్ అడవులు, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని మనకు తెలంగాణలోనే ఉంటుందన్నమాట, గుర్తుంచుకోవాలి. ఇక్కడ వివిధ అడవులను గురించి ఇవ్వడం జరిగింది. అందులో మొదటగా సతత హరిత అడవులు, ఇవి ముందుగానే తెలుసుకుందాం, అవి తెలంగాణలో లేవు. ఇవి ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు కలిగిన భూమధ్య రేఖ ప్రాంతాల్లో, అనగా కేరళ, అండమాన్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి సతత హరిత అరణ్యాలు అనేవి. ఇవి ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్లు. అంటే సతత హరిత అంటేనే మనం అర్థం చేసుకోవాలి, అంటే ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్ల అడవులు అన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఈ చెట్లు ఆకులు రాల్చడానికి, చిగుళ్ళు తొడగడానికి మధ్య చాలా తక్కువ వ్యవధి ఉంటుంది, కాబట్టి ఇవి ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. చెట్టు ఆకులు రాల్చాలన్నా, రాలిన ఆకులకు మళ్ళీ ఆ ప్లేస్లో చిగురించాలన్నా వర్షం అనేది కొద్దిగా తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఇది సాధ్యపడుతుంది. కానీ భూమధ్య రేఖ ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా వర్షపాతం నమోదవుతుంది, కాబట్టి ఇక్కడ ఆకులు రాల్చడం, తిరిగి చిగులు తొడగడం ఇలాంటివి తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు పచ్చగా ఉంటాయి. ఈ అడవులలో ఎలాంటి చెట్లు పెరుగుతాయి అంటే, సతత హరిత అడవుల్లో కదంబం, వెదురు, నేరేడు మొదలైన చెట్లు పెరుగుతాయి. హిమాలయాల్లో దేవదారు చెట్లకు సంబంధించినవి, ఇవి కూడా సతత హరిత అడవులే అన్నమాట. ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలోని అడవులు, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా అడవులు ఉన్నాయని మనం గమనిస్తే, ఇక్కడ కొద్ది ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లాలో కొద్ది ప్రాంతం, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, కొమరం భీం, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఎక్కువ భాగం మనకు అడవులుగా ఉన్నాయి. అలాగే నిజామాబాద్ జిల్లాలో కొంతమేర, కామారెడ్డిలో కొంతమేర, అది చాలా తక్కువ శాతంలో ఉన్నాయన్నమాట. ఇవి శుష్క ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ ఆకురాల్చే అడవులు. ఇందాక మనం సతత హరిత అరణ్యాల గురించి చూసాం కదా, ఇప్పుడు ఆకురాల్చే అడవులు ఇవి తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, కొన్ని నెలల పాటు వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా మరియు వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు పెరుగుతాయి. అంటే వర్షపాతం భూమధ్య రేఖ ప్రాంతంలోనేమో దాదాపు సంవత్సరం పొడవునా వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈ ఆకురాల్చే అడవులు ఉన్న చోట్లలో కొన్ని నెలల పాటు, సంవత్సరంలో కొన్ని నెలల పాటు వర్షాలు పడి అధిక భాగం పొడిగా మరియు వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఈ ఆకురాల్చే అడవులు పెరుగుతాయన్నమాట. ఇవి తెలంగాణలో ఉన్నాయి. ఈ అడవులలో వేగిస, మద్ది అనగా అర్జున చెట్లు, అలాగే బండారు, జిట్రేగి వంటి చెట్లు పెరుగుతాయి. ఆకురాల్చే అడవులు తెలంగాణలోని ఎక్కడెక్కడ ఉన్నాయంటే, మనం ఇందాక పిక్చర్లో చూసాం కదా, కొమరం భీం, మహబూబాబాద్, ఆసిఫాబాద్, అలాగే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు జిల్లాల్లో కలవు. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో మద్ది, టేకు, వెలగ, వేగిస, ఎపి, తునికి, బిల్లు, వేప, దిరిసెన, బూరుగ వంటి చెట్లు పెరుగుతాయి. తెలంగాణలోని కొమురం భీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ ముళ్ళ అడవులు. ముళ్ళ అడవులు అంటే చాలా తక్కువ
తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత గల పొడి ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. ఇక్కడ తుమ్మ, బలుసు, రేగు, సీతాఫలం, మోదుగ, వేప చెట్లు ఇలాంటి చెట్లే ఎక్కువగా పెరుగుతాయి. ఇటువంటి అడవులు నల్గొండ, మహబూబ్ నగర్, ఇవి ఉమ్మడి జిల్లాలు చూడండి. నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లో నెక్స్ట్ సముద్ర తీరపు చిత్తడి అడవులు లేదా వీటినే మడ అడవులు అంటారు. తెలంగాణలో లేవు. ఎందుకు అంటే తెలంగాణకు సముద్ర తీరం లేదు. ఇవి ఉప్పు నీటికి, సముద్రాల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు పెరుగుతాయి. వీటినే మడ అడవులు అని అంటారు. ఇక్కడ వివిధ చెట్లు ఉన్నాయి. ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, గుండుమడ, కదిలిమడ, బెల్లమడ వంటి అన్ని మడ అడవులే అన్నమాట. ఇలాంటి చెట్లు పెరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో అడవులు 26,904 చదరపు కిలోమీటర్లు, అంటే మొత్తం విస్తీర్ణంలో తెలంగాణ విస్తీర్ణంలో 24% అడవులు ఉన్నాయి. అయితే ఇది మొత్తం కూడా అడవి కాదు. ఇందులో కేవలం 16.74% విస్తీర్ణంలో మాత్రమే అడవి అనగల చెట్లు ఉన్నాయి. 7% అడవులు వాస్తవానికి చాలా తక్కువ చెట్లతో, ఖాళీ ప్రదేశాలతో ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం దాదాపు 30 చదరపు కిలోమీటర్ల అడవి తగ్గిపోతుంది. రోజు రోజుకు అడవి అనేది తగ్గుతూ వస్తుంది. తెలంగాణలో 60% అడవులు గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని గిరిజనుల్లో 60% మంది అడవుల్లో నివసిస్తున్నారు. ఇవి రెండు రిలేటెడ్గా ఉంటాయి చూడండి. 60% అడవులు గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్నాయి, మరియు గిరిజనుల్లో 60% మంది కూడా అడవుల్లో నివసిస్తూ ఉన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో కొండల్లో ఉంది కదా పెనుగోలు కొండల్లోని ప్రజలు అడవులను పోడు వ్యవసాయానికి, పళ్ళు, దుంపల వంటి ఆహార పదార్థాలను, బీడి ఆకులు, మూలికలు, వెదురు, చింతపండు వంటి సేకరణకు వినియోగిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, మన దేశంలో 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో గిరిజనులు క్రమంగా అడవులపై తమ అధికారాన్ని, హక్కులను కోల్పోయారు. అప్పటి నుండి క్రమంగా అడవులు తగ్గిపోతున్నాయి. ఇది 2 రకాలుగా జరిగింది. ఫస్ట్ పాయింట్, రైలు మార్గాల నిర్మాణానికి మొదట్లో స్లీపర్లు అంటారు కదా, రైలు పట్టాల కింద ఉంటాయి కదా, ఇప్పుడు సిమెంట్ వేస్తున్నారు, అవి స్లీపర్లు అంటారు వాటిని. ఆ స్లీపర్ల నిర్మాణానికి కలపను ఉపయోగించేవారు అన్నమాట మొదట్లో. దానికి అలాగే ఓడల తయారీకి మరియు చెక్క సామాను కోసం కలపకు గిరాకీ పెరగడం వల్ల అడవులు తగ్గిపోవడం ప్రారంభమైంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను నిజాం ప్రభుత్వం చట్టాలను చేసింది. రక్షిత రిజర్వు అడవులని వర్గీకరించడం ద్వారా గిరిజనులకు ఉన్న హక్కులను ఈ చట్టం అనుమతించలేదు. అంతకుముందు గిరిజనులకు కొంత స్వేచ్ఛ ఉండేదన్నమాట అడవుల పట్ల. ఈ నిజాం ప్రభుత్వం ఏం చేసింది, రక్షిత మరియు రిజర్వ్ అడవులని వర్గీకరణ చేసింది అడవులను. దీంతో గిరిజనులకు ఉన్న హక్కులను ఈ చట్టం అనుమతించలేదు. ఇక్కడ రిజర్వ్ అడవులు అంటే ఏంటి అంటే, ఈ అడవుల్లోకి అసలు ఎవ్వరూ ప్రవేశించడానికి అనుమతి లేదు. రిజర్వ్ అడవులు అంటే. రక్షిత అడవులు అంటే ఈ అడవులు ప్రజలు వినియోగించుకోవచ్చు. ఏ విధంగా? ఎత్తిపైన మోయగలిగినన్ని కట్టెల మోపు తీసుకోవచ్చు, పశువులను మేపుకోవచ్చు, అలాగే అటవీ ఉత్పత్తులను సేకరించుకోవచ్చు. అంటే అంతకు మించి ఏది తీసుకోరాదు. నెత్తిపై మోయగలిగినన్ని కట్టెలు మాత్రమే తీసుకోవచ్చు. ఆ కాలంలో ఏర్పడిన అటవీ శాఖకు అడవుల రక్షణ, కొత్త చెట్లు నాటడం, అడవుల నుండి పంట తీయడం, బాగా పెరిగిన చెట్లను నరికి వాటిని అమ్మడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చేయడం వంటి బాధ్యతలు ఉండేవి. అటవీ సంరక్షణ పేరుతో 1920-40ల మధ్య గిరిజనులను అడవుల నుంచి తొలగించారు. 1920-40 మధ్య కాలంలో. అలాగే జాతీయ అటవీ విధానం గురించి ఇవ్వడం జరిగింది చూడండి. 1988 ఉమ్మడి అటవీ యాజమాన్యానికి అంటే జాయింట్ మేనేజ్మెంట్ ఫర్ ఫారెస్ట్ JMFకు దారితీసింది. ఇందులో భాగంగా క్షీణతకు గురైన అడవుల పునరుద్ధరణకు అటవీ శాఖ, స్థానిక ప్రజలు ఇద్దరూ కలిసి పనిచేసేవారు.
ఈ కార్యక్రమానికి ప్రజా అటవీ యాజమాన్యం సివిల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని మన తెలంగాణ ప్రభుత్వం పేరు మార్చింది. నెక్స్ట్ అటవీ హక్కుల చట్టం 2006. ఇది 2006లో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. అటవీ హక్కుల చట్టంలో కొన్ని పాయింట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు. ఇక్కడ చూడండి, అడవుల్లో ఉంటున్న షెడ్యూల్డ్ తెగలు లేదా సాంప్రదాయంగా అడవుల్లో ఉంటున్న ఇతర జాతులకు చెందిన వాళ్ళు తమ జీవనోపాధికి స్వయంగా సాగు చేసుకునే భూమిపై ఒక్కరిగా లేదా సమూహంగా నివసించడానికి ఏర్పరచుకున్న నివాస ప్రాంతంపై ఈ చట్టం ద్వారా హక్కు లభిస్తుంది. అంటే అక్కడే ఉండే హక్కు. అడవుల్లో నివాస స్థలాలను ఏర్పరచుకుంటారు కదా, నివాసాలను, అక్కడ వాళ్లకు ఉండే హక్కును కల్పిస్తుందన్నమాట. నెక్స్ట్ నిస్తార్ వంటి సామూహిక హక్కులు. ఇది ఇంపార్టెంట్. నిస్తార్ అంటే ఏంటి? వంట చెరుకు సేకరణ, పశువులను మేపడం, వీటికి సంబంధించిన హక్కులు. గ్రామ సరిహద్దుల లోపల లేదా బయట సాంప్రదాయంగా సేకరిస్తూ వస్తున్న కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరించి ఉపయోగించి అలాగే అమ్మే హక్కు, వాటిపై యాజమాన్యం. చూడండి, కలపేతర అంటే కలప కాకుండా అటవీ ఉత్పత్తులు, తునికి ఆకు కావచ్చు, కొన్ని రకాల పళ్ళు కావచ్చు, తేనెలు కావచ్చు, ఇవి ఉంటాయి కదా, వీటిని సేకరించడం, ఉపయోగించుకోవడం, అమ్ముకోవడం, అలాగే వాటిపై యాజమాన్యం హక్కు కలిగి ఉంటారన్నమాట. చేపలను పట్టడం, జలాశయాలు, పశువులను మేపుకోవడం వంటి సామూహిక వినియోగ హక్కులు. చూడండి, చేపలు పట్టుకోవడం అటవీలో కల వాగుల్లో కావచ్చు, లేదంటే చెరువులు లాంటి జలాశయాల్లో కావచ్చు, వీటిలో చేపలు పట్టడం, పశువులను మేపుకోవడం వంటి సామూహిక వినియోగ హక్కు. వ్యవసాయ పూర్వ సమాజాలు, ఆదిమ అనగా ప్రిమిటివ్ అంటారు. ఆదిమ అంటే గిరిజన బృందాల నివాసం, సంచారానికి సంబంధించిన సామూహిక హక్కులు. అక్కడ వ్యవసాయం చేసుకోవడం, నివాసం ఏర్పరచుకోవడం, అక్కడ సంచారానికి సంబంధించిన సామూహిక హక్కులు. నెక్స్ట్ చూస్తే అటవీ భూములపై స్థానిక లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కౌలు హక్కు, గ్రాంటు వంటి వాటిని పట్టాగా మార్చుకునే హక్కు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటు లేదా కౌలు హక్కును వీరు పట్టాగా మార్చుకునే హక్కు అటవీ హక్కుల చట్టం 2006 కల్పించింది. చూస్తే అటవీ గ్రామాలు, పురాతన నివాసాలు వంటి వాటిలో నివాస హక్కులు అలా మార్చుకునే హక్కు. నెక్స్ట్ చూస్తే ఉమ్మడి అటవీ వనరుల రక్షణ, పునరుద్ధరణ, సంరక్షణ, యాజమాన్య హక్కులు. చూడండి, రక్షించాలి అడవులను, అలాగే పునరుద్ధరించాలి, సంరక్షించాలి, యాజమాన్యపు హక్కు. చూస్తే జీవ వైవిధ్యతను ఉపయోగించుకునే హక్కు. జీవ వైవిధ్యత, సాంస్కృతిక వైవిధ్యతకు సంబంధించిన సాంప్రదాయ విజ్ఞానం, మేధో సంబంధ ఆస్తులపై ఉమ్మడి హక్కును కల్పిస్తుంది. నెక్స్ట్ మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అన్నారు. ఇక్కడ క్రింది వాక్యాలతో మీరు అంగీకరిస్తారా? అంగీకరించడానికి, అంగీకరించకపోవడానికి కారణాలు తెలపమన్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ చూస్తే అందులో అడవులను సంరక్షించడానికి వ్యక్తిగత ఆస్తి అన్న భావన ముఖ్యమైనది. ఆది అనుకున్నప్పుడే దేన్నైనా మనం రక్షించగలుగుతాం. నెక్స్ట్ చూస్తే అడవులన్నిటినీ మనుషులు కాపాడాలి కదా, కాపాడాలి. గత కొద్ది శతాబ్దాలుగా భూమి మీద నివసిస్తున్న ప్రజలు తమ జీవనోపాధికి అడవులపై ఆధారపడటం తగ్గింది. ఫోర్త్ పాయింట్ చూడండి, తెలంగాణ అడవులు పటాన్ని పరిశీలించి ఏ జిల్లాలో లేదా జిల్లాల్లో అత్యధిక అడవులు ఉన్నాయో పేర్కొనండి అన్నారు. మనం ఇందాక చూసాం కదా పిక్చరు. సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్. మరొక లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.